అందరికీ, ఈ నామ సంకీర్తనలో పాల్గొనే భక్తులందరికీ ఆత్మీయ వందనములు. మన శరీరం మలినపడినప్పుడు నీటిలో స్నానం చేస్తే తొలగిపోతుంది. కానీ మన మనస్సు, హృదయం మలినపడితే నీటితో కడిగితే పోదు. మనసు మలినపడడం అంటే అపవిత్ర ఆలోచనలు, దుష్టమైన ఆలోచనలు చేయటం. దీనివల్ల మనశ్శాంతి ఉండదు, నిలకడ ఉండదు. ఈ దోషాలు తొలగాలంటే భగవంతుడు మనకు ప్రసాదించిన వరం నామ సంకీర్తన. మనసుకు పట్టిన మలినం నామస్మరణతోనే తొలగాలి. అది కూడా ప్రేమతో చేసినప్పుడు హృదయం స్వచ్ఛమవుతుంది. అప్పుడే మనశ్శాంతి. ఈ విషయాన్ని భగవద్గీత ద్వారా అందరిలో జ్ఞానకాంతుల్ని వెలిగించే ప్రయత్నం చేస్తూ పూజ్య గురుదేవులు చిన్మయానంద వారు మరియు మాతాజీ శారదా ప్రియానంద వారు మన దేశానికి విశేష కృషి చేశారు. స్వతంత్రోద్యమంలో పాల్గొని చిన్మయానంద వారు అనేక సార్లు జైలు జీవితం కూడా అనుభవించారు. దాదాపు మరణం అంచుల దాకా వెళ్లిన స్థితిలో ఒక స్త్రీ వలన పునర్జీవితులై దాని నుండి ఒక జీవిత రహస్యాన్ని తెలిసిన యోగిలాగా మారారు. హిమాలయాలకు వెళ్లి తన గురువైన స్వామి తపోవన్ మహారాజు వద్ద ఉపనిషత్తులను అధ్యయనం చేసి సుడిగాలిలా దేశ విదేశాలలో పర్యటించి గీతాబోధను బోధిస్తూ ఉన్న సందర్భంలో హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఆంగ్లంలో భగవద్గీతను ప్రవచిస్తూ ఉండగా మన మాతాజీ శారదా ప్రియానంద వారు అప్పటికే ఉన్నత స్థాయి న్యాయవాదిగా, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉద్యోగాలు నిర్వహిస్తూ స్వామీజీ ఉపన్యాసాలు వినడం జరిగింది. ఆ ఉపన్యాసాలకు ప్రభావితులై మాతాజీ గాంధీ గారి బాటలో నడిచే విధానంలో ఉన్నారు కాబట్టి వెంటనే స్వామీజీ ప్రవచనాలకు ఆకర్షితులై వారి శిష్యురాలుగా ముంబై సాందీపని ఆశ్రమంలో చేరి శిక్షణ పొందారు. అలా మాతాజీ కొంచెం పర్వాలేదు కదా. అలా మాతాజీ ద్వారా ఆంధ్రాలో కోటప్పకొండలో ఆశ్రమం స్థాపించి ఎందరో సాధకులకు శిక్షణనిచ్చి వారి ద్వారా ప్రస్తుతం ఆశ్రమ నిర్వహణలు జరుగుతూ ఉన్నాయి. ఆశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగమే ఈనాటి ఈ అమృతోత్సవాల సందర్భంగా సంవత్సరం పాటు నామ సంకీర్తన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మీరందరూ కూడా పాల్గొని పునీతులై సద్గురు కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తున్నాం. హరి ఓం.